సో నీకు ఫొటోస్ ఎలా అనిపించాయి, ఫొటోస్ వీడియోస్? ఇది రియల్మీ P3 Ultra. మీరు దీన్ని లాంగ్ టర్మ్ రివ్యూ అడిగారు. దీన్ని మా టీమ్ మెంబర్ ఒకరు యూజ్ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ 6 months నుంచి యూజ్ చేస్తున్నాడు. సో వాడిని అడగతాను అసలు ఎలా ఉంది ఏంది అని, ప్రతి ఒక్కటి వాడిని అడిగి అసలు వాడి ఎక్స్పీరియన్స్ ఏందో తెలుసుకొని మీకు చెప్తాను. ఇది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. మా వాడు బాజీ దీన్ని ఒక 6 months నుంచి యూజ్ చేస్తున్నాడు, రియల్మీ P3 Ultra ని. వాడి మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఎలా ఉంది అని. ఫస్ట్ డిజైన్ నుంచి మొదలు పెడతాను నేను. ఈ డిజైన్ చూడడానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది. వెనక గ్లో అవడం కానీ, ఎండలో నుంచి నువ్వు లోపలికి వచ్చావంటే ఇంట్లోకి వస్తే గ్లో అవుతా ఉంటుంది. లైట్ వెలిగినట్టు ఎలా అవుతుంది అని చెప్పి ఎవరైనా అడిగారు నేను. అసలు డిజైన్ గురించి అయితే ఎవరు అడగలేదు, అసలు ఎవరు పట్టించుకోరు కూడా. మామూలుగా ఫోన్ మాత్రమే చూస్తారు కానీ డిజైన్ అయితే ఎవరు చూడరు. ఇంక ఈ మొబైల్ మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. మొబైల్ మీరు డెంట్స్ చూడొచ్చు, చాలా సార్లు కింద వేసినట్టున్నాడు. అన్ని వైపులా డెంట్లు ఉన్నాయి. స్క్రీన్ కి అయితే ఏం కాలేదు. సో ఏ హైట్ నుంచి పడింది మామూలుగా నీకు తెలిసినంత వరకు? మామూలుగా అయితే ఒకసారి గేమ్ ఆడతా కోపం వచ్చి పడేసాను ఒకసారి. ఒకసారి ఫోన్ మాట్లాడితే కింద పడింది అంతే. నీకు తెలిసినంత వరకు 6 months లో 2 times పడింది. డిస్ప్లేకి అయితే ఏం కాదా? డిస్ప్లే అంతా బానే ఉంది. డిస్ప్లే సూపర్ బాగుంది. ఓన్లీ ఈ వెనక ప్లాస్టిక్ ఫ్రేమ్స్ మాత్రం బాగా మరకలు పడి ఉన్నాయి. చూస్తే బాగా స్క్రాచెస్ పడినాయి. మీరు చూస్తే వెనక కూడా ఇక్కడ దూరం నుంచి చూస్తే తెలియట్లేదు కానీ ఒక సైడ్ కి చూస్తే స్క్రాచెస్ ఉన్నాయి. అంటే పాకెట్ లో కీస్ అలాంటివి పెట్టుకున్నప్పుడు గీసుకుంటాయి కదా, అలాంటివి ఉన్నాయి ఇక్కడ. సో మిగతా అంతా బాగుంది. నీకు ఇన్ హ్యాండ్ ఫీల్ ఎలా అనిపించింది? ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే సూపర్, సన్నగా ఉంది, పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇది 7.38 mm థిక్నెస్ తో వస్తుంది అండ్ 183 grams ఉంటుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా అంతా బాగుంది అంటారు. సూపర్. ఇంకా స్క్రీన్ గార్డ్ అయితే నేను యూజ్ చేయలేదు, దీని స్క్రీన్ గార్డ్ అయితే లేదు. సో ఇంతకు ముందు యూజ్ చేసావా? ఇంతకుముందు స్క్రీన్ గార్డ్ యూజ్ చేసా, అది అసలు ఉండట్లేదు. ఓకే, స్క్రీన్ గార్డ్ నిలబడట్లేదు అసలు. దాని రీజన్ ఏంటంటే ఇది క్వాడ్ కర్వ్ తో వస్తుంది. సో క్వాడ్ కర్వ్ కి యూవీ గ్లాస్ ఇలాంటివి వేస్తుంటారు కొంతమంది. అలాంటివి అయితే యూజ్ చేయదు. యూవీ స్క్రీన్ గార్డ్స్ యూజ్ చేశారనుకోండి మొత్తం అతుక్కోబోద్ది, తీయడానికి కూడా కష్టంగా ఉంటుంది. మెంబ్రెయిన్ స్క్రీన్ గార్డ్స్ ఉంటాయి. సో మ్యాట్ ఫినిష్ లో కొంచెం మెంబ్రెయిన్ స్క్రీన్ గార్డ్స్ వస్తాయి, అవి యూజ్ చేయండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ రోజులు ఉండవు. ఈ క్వాడ్ కర్వ్ కానీ పూర్తిగా కర్వ్డ్ స్క్రీన్స్ కానీ స్క్రీన్ గార్డ్స్ ఎక్కువ రోజులు నిలబడవు. మీరు కేస్ ఇలాంటివి వేసినా కానీ కేస్ తగిలి లేసిపోతా ఉంటాయి. సో ఇంతకుముందు నువ్వు యూజ్ చేసావు కానీ ఎక్కువ రోజులు ఉండలేదు అసలు. సో అది మెయిన్ ప్రాబ్లం ఈ క్వాడ్ కర్వ్ తో అలాగే కర్వ్డ్ స్క్రీన్స్ తో. ఫ్లాట్ స్క్రీన్స్ తో అయితే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. వీటి మీద ఒక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను, అసలు ఎలాంటి స్క్రీన్ గార్డ్స్ యూజ్ చేయాలి అని చెప్పి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఆ వీడియో అయితే ప్లాన్ చేస్తాను మీకోసం. నెక్స్ట్ ఇది IP6869 రేటింగ్ తో వస్తుంది. దీని వల్ల నీకు ఎప్పుడైనా నువ్వు వాటర్ లో ఎప్పుడైనా పడేసావా నీకు తెలిసినంత వరకు? నేనైతే చాలా సార్లు రెయిన్ లో వెళ్ళా కానీ వాటర్ లో అయితే ఒకసారి కూడా పడేయలేదు. ఓకే, రెయిన్ లో అయితే మొబైల్ తడిచింది. రెయిన్ లో చాలా సార్లు వెళ్ళా, ఇప్పుడు దాకా ఏం కాదు, మొబైల్ కి అయితే ఏం కాదు. సో ఇది పూర్తిగా డిజైన్ వాటి గురించి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం. మెయిన్ గా ఈ మొబైల్ రిలీజ్ చేసింది పర్ఫార్మెన్స్ బేస్ మీద. దీంట్లో Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేశారు. మావాడు గేమ్స్ కూడా బాగా ఆడతాడు, ఎక్కువ BGMI ఆడుతూ ఉంటాడు. మావాడు అసలు 5 finger కూడా 6 finger ప్లేయర్, మొత్తం స్క్రీన్ మీద అన్ని ఫింగర్స్ పెట్టి ఆడేస్తా ఉంటాడు. సో నువ్వు గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటావు కాబట్టి నీకు ఎలా అనిపించింది మొబైల్? ఈ ఫోన్ ఫస్ట్ అయితే 90 FPS ఇచ్చారు. అయితే 90 FPS లో కూడా ల్యాగ్ లేకుండా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ 2 months తర్వాత 120 FPS అప్డేట్ ఇచ్చారు. 120 FPS వచ్చిన తర్వాత 120 రావట్లేదు కానీ 110 FPS వస్తుంది కానీ బాగా, అంటే ల్యాగ్స్ లేకుండా. అంటే 3 hours కి 1 time అలా ల్యాగ్ అవుతుంది అంతే. సో 3 hours నువ్వు కంటిన్యూస్ గా యూజ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ల్యాగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎనిమీస్ అంతా ఒక ఎనిమీ జోన్ ఉంటుంది, ఫుల్ గా వచ్చేస్తాం. ఆ టైంలో ల్యాగ్ నోటీస్ చేసావా? ఆ టైంలో ల్యాగ్ అయింది ఖచ్చితంగా. అండ్ ఫస్ట్ అయితే 90 FPS తో రిలీజ్ చేసి ఇప్పుడు 120 FPS ఇస్తున్నాం. సో ఏమైనా డిఫరెన్స్ నోటీస్ చేసావా? జస్ట్ జిమ్మికేనా, జస్ట్ డిఫరెన్స్ ఏమైనా? లేదు, డిఫరెన్స్ అయితే ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే 90 FPS నుండి 110 FPS వెళ్తే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఎక్కువసేపు గేమ్ ఆడినప్పుడు హీటింగ్ గానీ నువ్వు ఫీల్ అవుతున్నావు? హీట్ అయితే అవుతుంది ఫోన్ మాత్రం. ఫ్యాన్ ఆపేసి ఆడితే మాత్రం చేతులు మాత్రం ఎర్రగా అయిపోతాయి, అంత హీట్ అవుతుంది. ఓకే, అంటే ఏంది ఎక్కువసేపు ఆడినప్పుడు జస్ట్ 1 hour అలా ఆడితే? లేదు, హాఫ్ అన్ అవర్ ఆడినా అయిపోయింది హీట్, ఫ్యాన్ లేకుండా. హీట్ అయితే అవుతుంది, దాని వల్ల ల్యాగ్స్ ఉంటున్నాయి? దాని వల్ల ల్యాగ్స్ అయితే లేవు, ఖచ్చితంగా లేవు. దాని వల్ల ల్యాగ్స్ అలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైనా? అంటే నేను చెప్పినట్టు ఈవెంట్ లో అంటే ఫ్రెష్ ప్లేస్ లో అవుతుంది, మామూలుగా అయితే అవ్వదు. ఒక 22,000 కి వస్తుంది మొబైల్. 22,000 కి పర్ఫెక్ట్ మొబైల్ గేమింగ్ కి. ఓకే, అండ్ నార్మల్ యూస్ కి ఇప్పుడు గేమింగ్ పక్కన పెట్టి ఇప్పుడు కొంతమంది గేమ్స్ ఆడరు, జస్ట్ ఒక నార్మల్ యూజర్ మామూలుగా వాడికి ఎలాంటి ల్యాగ్ లేకుండా హ్యాంగ్ అవ్వకుండా ఇలాగ యూజ్ చేయడానికి నువ్వు ఎప్పుడన్నా నార్మల్ గా యూజ్ చేసేటప్పుడు రోజుట్లో నువ్వేమన్నా ఫేస్ చేసావు ల్యాగ్ గానీ? ల్యాగ్ అయితే ఏం లేదు, ఖచ్చితంగా ల్యాగ్ అయితే ఏం లేదు. బగ్స్ కూడా ఏం అనిపించలేదు నాకు. ఓకే, ఇది విషయం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మామూలుగా వాడు చెప్పేదాని ప్రకారం ఒక 3 hours అలా ఆడితే మీకు గేమింగ్ లో ఇలాంటి వాటిలో ల్యాగ్ అవడం అండ్ హీటింగ్ అయితే అవుతుంది. హీట్ వల్ల ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి అయితే అవ్వట్లేదు అంట. అండ్ ఇంకా నార్మల్ యూజర్ గేమర్స్ పక్కన పెట్టేద్దాం, ఇంకా నార్మల్ యూజర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు అంట. ఇంకా డిస్ప్లే, దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేటప్పటికి 6.83 inch 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్
తో వస్తుంది. సో ఇంకా డిస్ప్లే లో మూవీస్ ఈ కంటెంట్ చూసేటప్పుడు నీకు ఎలా అనిపించింది? డిస్ప్లే అయితే సూపర్ ఉంది. యూట్యూబ్ లో 4K వీడియో చూసేటప్పుడు మాత్రం కొంచెం ల్యాగ్ అవుతుంది అక్కడక్కడ. నీకు ల్యాగ్ అనిపిస్తుందా? అప్పుడప్పుడు ల్యాగ్ అవుతుంది అంతే. అది హెచ్డిఆర్ వీడియోసా నార్మల్ వీడియోసా? బాగా హెచ్డిఆర్ 4K హెచ్డిఆర్ వీడియోస్. ఓకే, హెచ్డిఆర్ వీడియోస్ కి ల్యాగ్ అక్కడక్కడ అనిపిస్తాయి. అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. ఓకే, ఇంకా నార్మల్ వీడియోస్ కి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో చూసేప్పుడు డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే, చూడడానికి చాలా బాగుంటది. అండ్ ఇంకోటి సన్లైట్ లోకి వెళ్తాం, సన్లైట్ లో నీకు విజిబిలిటీ ఎలా ఉంది? పీక్ బ్రైట్నెస్ అయితే 2000 అని చెప్పారు, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు నాకైతే. ఎంత బ్రైట్నెస్ పెట్టినా కనబడట్లేదు, సరిగ్గా కనబడదు. సో మరీ ఎక్కువ ఎండ ఉన్నప్పుడు కనబడదు, మరీ ఎక్కువ. నార్మల్ గా అయితే పర్లేదు, బాగుంది. ఓకే, మరీ ఎక్కువ ఎండ ఉన్నప్పుడు అయితే కొంచెం కష్టం అన్నమాట. నార్మల్ బాగుంది అన్నాడు. ఓవరాల్ గా డిస్ప్లే ఎంత రేట్ చేస్తావు? ఒక 10 కి 8.5 ఇస్తావు బికాస్ ఆఫ్ కలర్స్, డిస్ప్లే దానికోసం. నెక్స్ట్ దీంట్లో యూస్ చేసిన కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి జస్ట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సో నీకు ఫొటోస్ ఎలా అనిపించాయి? ఫొటోస్, వీడియోస్ వేస్ట్ అంటావా? అస్సలు వేస్ట్, దేనికి పనికిరాదు. ఫొటోస్ మాత్రం చాలా దారుణంగా వస్తున్నాయి. ఫొటోస్ మాత్రం వేస్ట్. నేను ఫొటోస్ తీసి కూడా డిలీట్ చేసేస్తా దీంట్లో. అసలు దీంట్లో ఫొటోసే లేవు. కొన్ని ఫొటోస్ ఏవేమో ఉంటాయి వచ్చినాయి అంతే. ఫొటోస్ మాత్రం వేస్ట్ అమ్మా. ప్రాసెసింగ్ అబ్బే చండాలం. నువ్వు 22,000 ప్రైస్ రేంజ్ లో ఆ ప్రైస్ రేంజ్ కి చెప్పు. అంటే మా ఎక్కువ పెద్ద మొబైల్స్, ఎందుకంటే నా దగ్గర పెద్ద మొబైల్స్ చూసి ఆ మొబైల్స్ తో కంపేర్ చేస్తాడు. అలా కాదు, ఒక 22,000 పెడతావు నువ్వు. ఆ 22,000 కి నీకు అప్పటికి కూడా వేస్ట్ అనిపించిందా? నాకు అప్పటికి కూడా వేస్ట్ అనిపించింది. ఎందుకంటే IQ నియర్ 10R లో సూపర్ వస్తున్నాయి ఫొటోస్, దీంట్లో రావట్లేదు. ఓకే, నీకు నేను పక్కన వేస్తాను అన్ని. నేను మాట్లాడేటప్పుడే మీకు వస్తుంటాయి ఫొటోస్ అన్ని, దాన్ని బట్టి చూడొచ్చు. ఇంకా వీడియోస్ కూడా నాయిసీ వీడియోస్ అన్ని వేస్ట్. సో కెమెరా కోసం చూస్తుంటే మాత్రం ఈ మొబైల్ వద్దు. అక్కడ కెమెరాకి ఇంకా మంచి మొబైల్స్ ఉంటాయి. మీకు ఇంకొక 2-3 వేలు పెట్టుకుంటే Vivo T4 Pro ఉంటుంది. సో మా కెమెరాకి అయితే వద్దంటారు అసలు. నెక్స్ట్ దీనిలో బ్యాటరీ వచ్చేటప్పుడు 6000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. 80 watts ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు బాక్స్ లోనే. సో ఈ 6000 mAh బ్యాటరీ నీకు ఎలా వస్తుంది? ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో ఉంటే ఎక్కువ యూజ్ చేయలే, ఎప్పుడో మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకొని వస్తాడు. ఇంకా అప్పుడప్పుడు తినేటప్పుడు యూజ్ చేస్తాడేమో, అప్పుడప్పుడు యూజ్ చేస్తాడేమో, ఇప్పుడు రెండరింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటప్పుడు యూజ్ చేస్తాడు. నువ్వు బయట ఆఫీస్ దొరికి బయట ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నావు, వెళ్ళినప్పుడు ఒక ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వెళ్తే నీకు ఈవినింగ్ వరకు వస్తుంది. అంటే నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఛార్జింగ్ విషయం? బయటకి అయితే నేను ఎక్కువ వెళ్ళను, కానీ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక 300 kilometers ఒక 8 hours లో వెళ్తే 8 hours అయితే వస్తుంది, మినిమం వస్తుంది. సో నువ్వు నార్మల్ గా 8 hours యూజ్ చేసినప్పుడు వస్తుంది. నీకు బ్యాటరీలో అయితే ఒక రోజు, ఒక వర్కింగ్ డే యూజ్ చేసుకోవచ్చు. పొద్దున్న ఛార్జింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కి మళ్ళీ ఈవినింగ్ దాకా ఉంటుంది. దీంట్లో 80 watts ఛార్జర్ ఇస్తున్నాడు కదా. సో నువ్వు ఛార్జింగ్ పెడితే ఎంతసేపట్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది? నేను అంత గమనించలేదు, కానీ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి వెళ్తాను. స్నానం చేయడానికి వెళ్తాను, వచ్చేలోపుకి ఫుల్ అయిపోద్ది. సో నువ్వు స్నానం చేసి రెడీ అయ్యే లోపల ఫుల్ అయిపోద్ది. స్నానం చేసి రెడీ అయ్యే లోపు ఫుల్ అయిపోద్ది. అండ్ నీకు ఎంత టైం, ఒక బేసిక్ ఎస్టిమేషన్ నీకు తెలిసినంత ఎంతసేపు స్నానం చేస్తావు అంటే ఎంతసేపు రెడీ అవుతావు? 1 hour లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. సో 1 hour లో అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఓకే, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఏమైనా చూసావా? డ్రైన్ ఇష్యూస్ అయితే చూడలేదు. అంటే మొబైల్ హీట్ అయినప్పుడు మాత్రం బ్యాటరీ ఫుల్ తగ్గిపోతుంది, అంటే డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. సో ఫాస్ట్ డ్రైన్ ఉంటుంది మొబైల్ హీట్ అయినప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు. ఓకే, సో ఇది టోటల్ గా బ్యాటరీ గురించి. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా. అండ్ ఇంకా ఫుల్ ఛార్జ్ కూడా ఒక 1 hour లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా సిగ్నల్ ఇష్యూస్, నీకు నెట్వర్క్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంటంటే మాకు నెట్వర్క్ సరిగ్గా ఉంటుంది, మేము ఉండే దగ్గర. ఇక్కడ 5G రాదు, 4G కూడా. సిగ్నల్ ఇష్యూస్ అయితే చాలా ఉంటాయి. అది ఏ మొబైల్లోనే ఉంటాయి, నా మొబైల్లో ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లం. కానీ నువ్వు బయట వెళ్ళినప్పుడు ఎలా, అంటే నీకు నెట్వర్క్, ఫోన్స్ మాట్లాడుతున్నప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేనైతే హైదరాబాద్ లో ఉంటాను కాబట్టి నాకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు నెట్వర్క్ లో. అక్కడక్కడ జర్నీలో పోతుంది అంతే, అది కామన్, ఏ ఫోన్స్ అయినా కామన్. ఆ నెట్వర్క్ లేని దగ్గర మనం ఏం చేయలేం. ఇక్కడ నెట్వర్క్ లేదు కాబట్టి మనం ఏం చేయలేం. మామూలుగా నెట్వర్క్ ఉన్న దగ్గర నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో నువ్వు కాల్ డ్రాప్స్ ఇలాంటివి అయితే నోటీస్ చేయలేదు నెట్వర్క్ ఉన్న దగ్గర? నాకైతే ఎటువంటి నోటీస్ చేయలేదు నేనైతే. ఓకే, ఇంకా 5G బానే ఉంది. మొబైల్ నెట్వర్క్ యూజ్ చేసే వాళ్ళకే పర్లేదు. ఇప్పుడు 5G చూపిస్తుంది అక్కడ, నీకు డేటా వస్తుందా లేదా? బాగా వస్తుంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. అండ్ Realme OS 6 ఉంది దీంట్లో. నీకు ఎలా అనిపిస్తుంది సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అంతా? స్మూత్నెస్ కూడా బాగుంది. అంటే మరీ 10 points ఇవ్వలే, కానీ 8 points అయితే ఇవ్వచ్చు. 8 points ఇవ్వచ్చు ఈజీగా. ఇది కలర్ OS బాగుంటది యాక్చువల్ గా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ OS ఆండ్రాయిడ్స్ లో. నీకు ఏం ల్యాగ్స్ అయితే ఏం లేవు, మొత్తం యానిమేషన్స్ అన్ని బాగున్నాయి. సో ఇది మొత్తం సాఫ్ట్వేర్ గురించి అండ్ నెట్వర్క్ గురించి. ఇంకా ఫైనల్ గా AI ఫీచర్స్ వద్దాం. సో దీనిలో కొన్ని AI ఫీచర్స్ ఉన్నాయి. సర్కిల్ టు సెర్చ్ అని ఉంటది, AI సమరీ అని ఉంటది,
ఏ స్పీక్ అని ఉంటది, ఇలా కొన్ని ఉన్నాయి. ఇవి నువ్వు ఎప్పుడైనా యూజ్ చేసావా? సర్కిల్ టు సెర్చ్ అయితే నేను రోజు యూజ్ చేస్తానే ఉంటాను, కానీ ఇన్ని ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. మిగతా ఉన్నాయని కూడా నీకు తెలియదు. తెలియదు. సో ఏ ఫీచర్స్ లో ఓన్లీ సర్కిల్ టు సెర్చ్ యూజ్ చేస్తాను. సర్కిల్ టు సెర్చ్ అయితే సో ఇది అందరూ యూజ్ చేస్తా ఉంటారు. సర్కిల్ టు సెర్చ్ నేను కూడా యూజ్ చేస్తా ఉంటే తెలియని వాటి గురించి తెలుసుకోవచ్చు మనం. ఇంకా మిగతా ఏ ఫీచర్స్ వీడియో ఎప్పుడు యూజ్ చేయాలి, నేను కూడా మాక్సిమం నేను కూడా ఏ మొబైల్ యూజ్ చేయాలి. ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్టు ఉంటాయి ఇవి. సో ఇంకా ఫైనల్ గా ఇది ఇప్పుడు ప్రస్తుతానికి 22,000 ఉంది మొబైల్. ఇంకా 1,000 ఆఫర్ ఇస్తున్నాడు, 21,000 కి వస్తుంది. 21,000 కి ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. కళ్ళు మూసుకొని అయితే కొనవచ్చు. మెయిన్ గా పర్ఫార్మెన్స్ బేస్ ఇవన్నిటి మీద ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే కొనవచ్చు. మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారంటే కళ్ళు మూసుకొని అయితే కొనవచ్చు ఈజీగా. కెమెరా యూజ్ కెమెరాకి మాత్రం వద్దమ్మా. కెమెరాకి అయితే ఈ ఫోన్ జోలికి అయితే అసలు వేస్ట్ వర్స్ట్. కెమెరాస్ కోసం అయితే వద్దు. మిగతా అన్నిటికీ బాగుంటది, డిస్ప్లే బాగుంటది, పర్ఫార్మెన్స్ బాగుంటది, ఇవన్నిటి బ్యాటరీ కూడా బాగా వస్తుంది. ఈ అన్నిటి మీద 21,000 కి అయితే కొనుక్కోవచ్చు. కొనొచ్చు. ఇంకా మొన్న ఆఫర్ లో కూడా ఇది 20,000 కి వచ్చింది, 19,000 20,000 కి వచ్చింది. అప్పుడైతే ఇంకా కళ్ళు మూసుకొని కొనేయచ్చు. ఇంకా సో ఇది టోటల్ వీడియో, మంచి ఓనర్షిప్ వీడియో మీకోసం తీసుకొచ్చా. సో మీ దగ్గర ఉన్న మొబైల్స్ ఉన్న ఓనర్షిప్ చేయాలి అనుకుంటే అండ్ నాతో వీడియోస్ లో మీరు ఓనర్షిప్ చేద్దాం అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను. సో ఈ నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి. జూమ్ లో కానీ ఇలా కనెక్ట్ అవుదాం. మీరు దగ్గర ఉంటే ఇంకా ఈజీ అవ్వచ్చు. మనం సో హైదరాబాద్ లోనే ఉంటే కనెక్ట్ అవుదాం. మీకు మన ఆడియన్స్ కి యూజ్ అవుతుంది, మీరు ఇంటరాక్ట్ అయినట్టు నాతో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. సో ఇది టోటల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలానే మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఓనర్షిప్ రివ్యూలు చాలా తీసుకొస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కాంటాక్ట్ అవ్వండి. మీ దగ్గర ఉన్న మొబైల్ తో ఓనర్షిప్ రివ్యూ చేద్దాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.